ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల ఆకాశం అయితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మన దేశానికి దేవుడు మనకిచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాపీ రిపబ్లిక్ డే. దేవుడు మన దేశాన్ని, దేశ జనాభాని, మనందరినీ దీవించును గాక. చాలా సంతోషం. రిపబ్లిక్ డే అంటే ఏంటి? పూర్తి అధికారం మనకి ఇచ్చాడు స్వాతంత్రం. ఇంకా ఆగస్టు 15 నాడు సగం ఇచ్చారండి. మొత్తం పూర్తి అధికారం మనకి ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఇంకొక విషయం కూడా నేను విన్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవుడు లేదా దేశము జనాభాలు కూర్చొని వీరులందరూ ఇంతవరకు బ్రిటిష్ పరిపాలనలో మనం బానిసలుగా బ్రతికాం. ఇప్పుడు మళ్ళీ మన హక్కు మనకు వచ్చింది, మాటిచ్చారు, వెళ్ళిపోతున్నారు కనుక మరి ఇప్పుడు పరిపాలన విధానం ఎలాంటిది, ఎలా చేయాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అంతవరకు కూడా రాజ్య పాలన జరిగేది. బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ పాలన చేయాలని వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ పాలన ఎలా చేయాలి అనుకున్నప్పుడు ముఖ్యులందరూ కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు, వాళ్ళందరూ చర్చించుకొని మనకి చట్టాలు పెట్టుకుందాం అన్న ప్రతిపాదన వచ్చింది. మరి ఎవరికి వారు కొంతమంది చట్టాలు రాసి అక్కడ పెట్టినప్పుడు అందులో చదివిన వాళ్ళు కొంతమంది ఏమి ఉంచాలి అన్న దాని మీద అభిప్రాయం వచ్చినప్పుడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు, అప్పటికి ఆయన 3 దేశాల చట్టాలు చదివాడు ఆయన. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పిలిచి, మా దగ్గర ఈ ప్రతిపాదన ఉంది, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ కలిపి ఒక ప్రతిపాదన పుస్తకంగా అంటే రాజ్యాంగంగా కుదుర్చమన్నారు. చాలాసార్లు ఏమంటామంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, రాజ్యాంగం రాసింది ఎవరయ్యా అంటే అంబేద్కర్ అంటాం. అంబేద్కర్ గారు కూర్చారు అంటే జనులందరూ రాసిన ఆ చట్టాన్ని ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఉపయోగమో, ఏది ఉపయోగం కానిదో ఆయనే కుదిర్చి ఒక రాజ్యాంగ పుస్తకంగా రాస్తే బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన ఈరోజు దాన్ని అమల్లోకి పెట్టారనమాట. అందుకబట్టి ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోవడమే కాదు, రాజ్యాంగం అమలు చేయడం కూడా ఈరోజు వచ్చి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రంతో మరి ఈరోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒకటి, బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది రాజ్యాంగం మనలో అమలవ్వడం కూడా ఒక అనుభవం మన మధ్య ఉంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ప్రభుత్వాన్ని బట్టి, ప్రభుత్వ చట్టాలను బట్టి, ప్రభుత్వ రాజ్యాంగాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి నేను ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక అనుభవాన్ని నేర్పారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. చాలండి. ఇంతవరకు మనం దేశ స్వాతంత్రాన్ని గురించి చెప్పుకున్నాం. ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభువే ఆత్మ. ఈ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం ఉంటుంది. మనందరి జీవితంలో స్వాతంత్రం అవసరమే, కానీ స్వాతంత్రము మనమందరము కూడా ఆ హక్కుని సంపాదించుకోవాలంటే ఎలిజిబుల్ ఒక అర్హత ఏంటయ్యా అంటే దేవుని ఆత్మ మనతో ఉండాలి.
ఒక ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ లేకుండా ఏం చేయలేమా? చూడండి, రాజ్యాంగం లేకుండా ఏం చేయమంటే ఏం చేయలేం. చట్టాలు లేకుండా ఏది శిక్షించాలో, శిక్షణ విధి ఏదో తెలియదు. అలాగే దేవుని ఆత్మ లేకుండా ఏమండి మనం స్వతంత్రులము కాలేము. ఈ జనవరి నెల చివరి ఆదివారపు ఆరాధనలో దేవుని ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆత్మ చేత మనము స్వతంత్రమవుదుము గాక. దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇవి జరుగుచున్నవని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. చాలండి, చూడండి, ఇక్కడ శక్తి ఉంది, బలం ఉంది. దేనికి? దేవుని మందిరం కట్టాలని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. బాబు, మా దగ్గర డబ్బు ఉంది, కావలసిన జనాలు ఉన్నారు, దేవుని మందిరం కడదామా అని అంటే కట్టేవాడు లేడు కాబట్టి ఏమండి ఆ పని చేయలేకపోతున్నారు. అందుకనే జెరుబ్బాబెలును దేవుడు నిలబెట్టిలా అంటున్నాడు, అన్నిటికీ డబ్బు సరిపోదు, అన్నిటికీ బలము సరిపోదు. చాలాసార్లు మనం కొటేషన్ చదువుతూ ఉంటాం. పరుపు కొనగలం కానీ నిద్ర కొనలేమంట. మందులు వాడగలం లేదా మందులు కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేమంట. ప్రయాణానికి బండి కొనగలం కానీ క్షేమాన్ని కొనలేవు. ఇలాగా అన్నీ ఉంటే సరిపోదు. డబ్బు ఉంది, బలం ఉంది అంటే సాగు. కొన్నిసార్లు అంట దేవుని కృపా కటాక్షం అవసరం అంట. అందుకని ఈరోజు ఎందుకో ప్రభువు చెప్తున్నాడు, ఆయన ఆత్మ చేత స్వతంత్రం అవుదుముగాక. దేవుని ఆత్మ ఈరోజు మనందరినీ స్వాతంత్రంలోనికి నడిపించునుగాక. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు, దేవుని ఆత్మ మనతో ఉంటే మనం ఎలా స్వతంత్రం అవుతాం? దేవుని ఆత్మ మనతో ఉంటే దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి లేదా కార్యాలు ఎలా జరుగుతాయి అంటే అసలు దేవుని ఆత్మ చేసే కొన్ని పనులు ఏంటో తెలుసుకుంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ఏ విధంగా స్వతంత్రులుగా చేయగలుగుతుందో మనకు అర్థమవుతుంది. ఏ స్వాతంత్రాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడో ప్రపంచంలో ఉన్న స్వాతంత్రం కాదు. మనమందరం కూడా సాతాను యొక్క కబంధ హస్తములో బానిసలుగా బ్రతికాం. ఈ రోజుకి వాడి చేతుల్లో అణిగి మనుకుంటున్నాం. ఒకసారి చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచినట్లు కాడు గాని అది అట్లే తీసుకోండి. ఎవడునో నశింపవలనని ఇచ్చేయింపక అందరిలో మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చూడండి, ఇక్కడ దేవుడు వచ్చేవచ్చుగా. చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఇప్పటికీ నేడో రేపు ప్రభు రాకడా అని చెప్పి చాలాసార్లు పాటలు పాడుకున్నాం. మీలో ఎవరినైనా కదిపామనుకోండి, ఉదాహరణకి మా కృపను కదిపామనుకోండి, ఈ కృప అంటాడు, నాకు ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నాయా, 10 ఏళ్ళు. మా పాస్టర్ గారు 10 ఏళ్ళ నుంచి ఏం చెప్తున్నాడు? రేపే రాకడా, రేపే రాకడా, రేపే రాకడా అంటున్నాడు. రాకడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగింది? నా 10 సంవత్సరాలు అయింది. ఏమంటాడు రేపు పొద్దున గట్టిగా అడిగితే? ఏమండి, నేనే కాదు, నా పిల్లోడు పుట్టినా కూడా రాకడ రాదండి అని అర్థం. ఎందుకని? రాకడి ఎప్పుడూ దేవునికి తెలియదు. ఆ గడియ, ఆ సమయం ప్రభువారు నాకు చెప్పలేదు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా, నా తండ్రి నాకు చెప్పలేదు ఎప్పుడో, నాకు మీకే చెప్పేది అంటున్నాడు. మరి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే రాకడి లేదా అంటే కాదండి. ఎవరునూ నశింపకూడదు.
అందరికీ సువార్త వెళ్ళాలి. యేసు క్రీస్తు గురించిన వార్త ప్రపంచం అంతటికీ తెలియాలి. ఎవ్వడును నశింపకూడదు. ఎందుకని నశింపకూడదు అంటే ఇప్పుడు అందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నామంటే సాతాను చేతిలో ఉన్నాం. తాగుబోతోడు వాడి సాతాను చేతిలో ఉన్నాడు. తిరుగుబోతోడు ఏదో మీరు ఇంకా దేవుని కృప చేత బాప్తిసం పొంది రక్షించబడి పాపము లేని వ్యక్తులుగా ఉండుట బట్టి ప్రభు చేతిలో ఉన్నాం. ఇందులో కూడా బాప్తిసం పొంది ఏమండి తాగుడికి, వ్యసనాలకి, జోదాలకి అలవాటు పడి ఇంకా చాలా మంది సాతాను చేతిలో ఉన్నారు. ఒకవేళ రాకడే కనుక ఇప్పుడే వచ్చేసింది అనుకోండి, ఎంతబడేది ఎంతమంది? ఓ భక్తులు అన్నాడు, చర్చిలో 100 మంది ఉండలేమండి, కానీ ఇందులో రాకడే కనుక ఇప్పుడు వస్తే ఒకటి వెళ్ళడం కూడా కష్టమేమో. ఎందుకంటే పాపము లేని వ్యక్తి లేకపోవడం. అదేంటి బాప్తిసం పొందాం కదా, బాప్తిసం పొందేసాం, కానీ పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుని రాజ్యానికి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ప్రభు. కాబట్టి పరిశుద్ధతే కాదు, దేవుని ఆత్మ కూడా కావాలి. మరి ఇచ్చేదరా పాస్టర్ గారు, ఇచ్చేవచ్చుగా అంటే బాప్తిసం ఇవ్వడం నా చేతిలో ఉంది, కానీ దేవుని ఆత్మని ఇవ్వడం నా చేతిలో లేదు. ఒక ఆయన అయితే డబ్బు సెన్స్ తీసి పెట్టి, డాడీ సిమోను అందరి చేయి మీద నువ్వు నెత్తి మీద చేస్తుండే దేవుని ఆత్మ వస్తుంది, కానీ మరి నా నెత్తి మీద ఎందుకు రావట్లేదు అంటే పేతురు గారు అంటారు, దేవుని ఆత్మ హృదయ శుద్ధి గల వారి మీదే ఉంటుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి దేవుని చూడగలిగిన వారు, దేవుని యొక్క హృదయం కలిగిన వారికి దేవుని ఆత్మ ఉంటుంది. అబ్బాయి అంటే కాదండి, డబ్బు ఇస్తానండి, నాకు దేవుని ఆత్మ కావాలంటే రాదన్నారు. కాబట్టి దేవుని ఆత్మను మనం అందరం కోరుకోవాలి, ఆత్మను పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆత్మ మనలను స్వతంత్రులుగా చేయును అని రాయబడింది. అసలు ఆత్మ ఏ విధంగా మనలను స్వతంత్రులుగా చేస్తుంది? పరిశుద్ధాత్మ ఈ అంత్యకాల జన్మలో ఎందుకు అంతగా మనకు అవసరం అని అంటే చూడండి, బైబిల్ చెప్తుంది ఆత్మ లేనివాడు లేదా ఆత్మ చేయు కార్యాలు ఏంటో, ఆత్మ మనల్ని ఎలా స్వతంత్రులుగా చేస్తుందో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. చూడండి, మొట్టమొదటిగా రోమిలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత అండర్లైన్ చేసుకోండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల. చాలండి. ఏంటంటే ఆత్మ మనల్ని ఎందుకు స్వతంత్రంగా చేస్తుంది తెలుసా? ఏమిటి, లోకపు పెద్దలైన వారు మనందరినీ కూడా బానిసలుగా చేసుకొని వాళ్ళ చెప్పు చేతుల కింద పెట్టుకున్నారు. అలాంటి ఏమంటే దొరల చేతుల నుంచి భక్తులు, అలాంటి దొరల చేతుల నుండి సంస్కర్తలు మనల్ని కాపాడి బయటికి తీసుకొచ్చి, అబ్బాయి నువ్వు దాసులుగా చేయాల్సిన పని లేదురా బాబు, నువ్వే యజమాని అసలు. కానీ కప్పం కట్టే విషయంలో ఏమంటే బ్రిటిష్ ప్రభుత్వం కింద మనం బానిసలుగా బ్రతికాము, మనం బానిసలు కాదు అని చెప్పడమే స్వాతంత్రం. అందుకనే గలతీ 5:1 ఏం చెప్తుంది? గలతీ 5:1 ఈ స్వాతంత్రం మనకు దేవుడు ఇచ్చాడు కనుక ఈ స్వాతంత్రం పోగొట్టుకోకుండా నిమిత్తము దాస్యము అనే కాడి కింద మరలా చేరకండి, మళ్ళీ తాగుడికి అలవాటు పడకండి. బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఆత్మ ఏ పని చేస్తుందండి అని అడుగుతారా? ఆత్మ చేసే మొదటి పని ఏంటో తెలుసా? శరీర సంబంధమైన ప్రతి పాపిష్టి క్రియలు, తాగుబోతుని మారుస్తుంది, తిరుగుబోతుని మారుస్తుంది, వ్యభిచారుని మారుస్తుంది, పనికి మాలిన సాతాను క్రియలు కలిగిన శరీర సంబంధమైన ప్రతి కోరికలను ఈ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నరికి వేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకని? శరీర క్రియలు మనస్సులో, హృదయంలో ఉంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎవరి పరిచయాలు సొద్దుకాయలు వచ్చి, ఇదిగో యోహాను యొక్క శిష్యులు కొన్ని రోజులు ఉపవాసం ఉంటున్నారు, కానీ నీ శిష్యులు ఏనాడు ఉపవాసం ఉండడం మేము చూడలేదు, వీళ్ళకి దొరికినట్లు తింటున్నారు. ఇదిగో ఇప్పుడు కూడా వత్తా ప్రతోడు కూడా పొలం చేనులో ఏమండి ఆ పై గింజలు తీసుకొని తినడం మొదలెట్టారంట. మీ శిష్యులకి ఆకలి ఎక్కువ, ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేరు అంటే ఏసై కొంచెం బాధ అనిపించి ఇలా అన్నారు. ఏమో తెలుసా? అయ్యా, లోపలికి వెళ్ళేది అంటే భోజనం చేసేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ
లోపల నుండి వచ్చేదే మనుషులు అపవిత్రం చేస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే ప్రేమ దేవుని బిడ్డలారా, లోపల నుండి మనిషి యొక్క హృదయంలో నుండి వచ్చే ఆ శరీర సంబంధమైన క్రియలు లిస్ట్ ఇచ్చారు చూడండి. 7:21 లోపల నుండి అనగా మనుషుల ఆ హృదయములో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమములు, కామ వికారములు, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును అవి వస్తాయి. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే ఇవేమి మనలో రాకుండా ఏమన్నా దాన్ని చంపివేయను. కొలస్సీ పత్రిక 3:5, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, ధనాపేక్షను అది మనం తీసుకోగలమా? ఈ పాడి మీ ఆయన అంటాడు కదా, ఈ రోజు తాగిరానే అంటాడు పొద్దున్న ఇల్లు వెళ్తా. మరి ఎందుకు తాగొచ్చావయ్యా అంటే మానలే పోతున్నానే అంటా ఉంటాడు. ఎవరికి వాళ్ళు మానాలంటే కుదరట్లా. ఎవరికి వారు ఏమంటే చూడకూడదంటావు చూసేస్తాం, తినకూడదంటావు తినేస్తాం, వెళ్ళకూడదంటావు వెళ్ళిపోతూ ఉంటాం, చేయకూడదంటాం చేసేస్తూ ఉంటాం. మనుషుల వల్ల కావట్లేదు కనుక దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనలోని ములిపించే ప్రతి ఒక్క ఏమంటే శరీర సంబంధమైన క్రియలంట ఏం చేస్తుంది? చేదైన వేరు ఏదైనా ఉన్న ఎడల దాన్ని తీసివేయాలి. చూడండి, కొన్ని ఆపరేషన్ చేస్తూ ఉంటారు. నేను అనుకుంటా ఉంటాను వాళ్ళేంటో మొత్తం చేసేటప్పుడు పేగులతో సహా ఏం చేస్తారు? కత్తిరించేస్తారు. నేను అనుకుంటా కొంచెం ఉంచవచ్చుగా, ఏమైపోద్ది? ఉంచచ్చా? ఎందుకని అసలు ఉంచడం బట్టేగా. నేనేదో ఒక వ్యాధి గురించి విన్నా, అది బయటికి చెప్పకూడదు, మూల సంఖ్య అంటారంట. ఏదో ఆపరేషన్ చేస్తారు, కానీ నేను విన్నాను దానికంటే వేరు ఉంటుంది అంటే ఏంటో. ఆ వేరు కనుక పూర్తిగా లాగేసాం అనుకోండి రోగం పోద్దంట. అంటే కొన్నిటిని ఏం చేయాలి? వేరులతో సహా తీసేయాలి. అది ఎలాంటి రోగమైనా దాన్ని తీసేయండి, దాంతో పని లేదు ఇక. కాబట్టి అలవాట్లు, చెడు పుట్టించే ఈ లక్షణాలంట దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? చంపడమే కాదంట, వేరులతో సహా ఏం చేస్తుంది చెప్పండి? ఆ త్రాగుడు అనే జబ్బు మన ఎన్నడూ రాకుండా నీకు అసహ్యాన్ని పుట్టించి దాని వైపుకే వెళ్లకుండా చేస్తుంది. అలాగే ఇంక ఏదైనా సరే, ఇక రోగం ఏదైనా సరే. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మను పొందుకోవడం వల్ల మనం ఎందుకంటే స్వతంత్రం అవుతాము అంటే దేవుని ఆత్మ చేసే మొదటి పని శరీర సంబంధమైన ప్రతి క్రియలను ఏమండి నరికి వేస్తుంది, చంపి వేస్తుంది, పిల్లగేస్తుంది, పీకి వేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ ఇటు కార్యాన్ని జరిగిస్తుంది. చూడండి, పౌలు భక్తుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే ప్రియమైన వారులారా 19 నుంచి 20 దాకా లేదా 21 దాకా శరీర క్రియల గురించి చెప్పాడు. అలాగే దేవుని ఆత్మ వస్తే దేవుని యొక్క ఆత్మ ఫలాలు 22వ వచనం కానించి చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇంటికి లాగా మీరు ఖాళీగా ఉంటే చదువుకోండి. శరీర క్రియలు ఒక లిస్ట్ ఇచ్చేశాడు. అలా కాదండి, దేవుని ఆత్మలో మేము ఎదగాలనుకుని ఆత్మను పొందుకుంటే 22వ వచనములో 9 గుణాలు ఏంటవి చూడకని చెప్పండి. చూసి చెప్తున్నారా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, సాత్వికం, విశ్వాసము, ఆశా నిగ్రహము. దీన్ని కూడా చూసి చెప్పాలా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి మనలోనికి వస్తాయి. అందుకని ఈ రోమపత్రిక 8వ అధ్యాయం అంతా కూడా పౌలు భక్తుడు శరీరానికి దేవుని ఆత్మకును సంబంధించిన విషయాలన్నీ ఈ 8వ అధ్యాయంలో రాశారు. మీ ఇంటికి లేక ఈ రోజంతా కూర్చొని రోమపత్రిక 8వ అధ్యాయం చదువుకోండి. అందుకని చాలా మంది పెద్దలు శరీరాన్ని ఏమో నల్లకొక్క, ఆత్మనేమో తెల్లకొక్కతో పోల్చారు. మన ఒంట్లో కూడా నల్లది తెల్లగొంటుందంట.
శరీరం ఏమో నలుపు, ఆత్మ ఏమో తెలుపు. ఈ రెండు దెబ్బలాడుకుంటాయంటే ఎప్పుడు ఈ శరీరం అంటది అక్క పట్టు చీర కొనమే అంటది, ఈ లోపల ఆత్మ అంటది ఇప్పుడు చీర అవసరమా నీకు, అయ్యగారు రేపు పొద్దున మన ఏదో కార్యక్రమం అని చెప్తున్నాడుగా, దాన్ని చేయొచ్చుగా అంటది ఈ ఆత్మ. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి ఆత్మ ఎప్పుడు యుద్ధం జరుగుతుందంట. మీకు తెలుసా శరీరం లోపల కూడా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఏమో మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, తెల్ల రక్త కణాలు వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఎప్పుడు పోరాటమే, పోరాటం ఆగిపోయిందా మనిషి మంచం ఎక్కేస్తాడు అన్నమాట. అది కాబట్టి జీవోత్సవమే ఇక లేకడో పడుకోదు యుద్ధం ఎప్పుడు. అందుకనే ఏబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, భూమి మీద మనిషి జీవితం అంట ఒక యుద్ధమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మకును శరీరమునకును మధ్య మనం ఉన్నాం గనక దేవుని ఆత్మను కలిగిన వారమైతే శరీర ఇచ్ఛలను గెలిచి దేవునికి మనము స్వతంత్రులముగా, ఆయన కుమారులముగా కుమార్తెలుగా దేవుడు మనల్ని పిలుచునుగాక, ఆత్మ మనల్ని స్వతంత్రులు చేయునుగాక. కారణం ఎలాగా? శరీర సంబంధమైన క్రియలు మనలో లేకపోవడాన్ని బట్టి దేవుని ఆత్మ మనలో ప్రవేశించి తన నడిపింపు అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఇక సరే రెండో అనుభవానికి వెళ్దాం. రెండో అనుభవం అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులను పిలువబడుతారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ చేసే రెండో పని ఏంటి అని మనం చూస్తే నడిపింపు. నాకు ఎంతో చేతకాట్లేదని దేవుడు నడిపిస్తున్నాడు అంటే ఆ నడిపింపు కాదండి. రెండు రకాలైన నడిపింపు. కాళ్ళతో నడిచే ఒక నడకైతే ఆలోచనలు అనే ఒక నడక అన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, మనిషి కంటే వేగంగా నడిచేది ఏంటి అంటే మనస్సేనండి. మనం ఇక్కడే ఉన్నా మన మనసు మన ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పనా మాట. దేవదాస్ గారి కాలంలోనంట చెప్పాను, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? గుడ్లు కూర. ఏమండి, కుర్రవాడు గుడ్లు కూర వండుకున్నాడు కానీ మర్చిపోయాడంట. ఏమనంటే ఇంట్లో పిల్లి తిరుగుతుంది, కింద పెడితే పిల్లి తిరుగుతుంది, ఉట్టు మీద పెడితే పిల్లి పైకి ఎక్కలేదు. కాబట్టి ఆ రోజు ప్రార్థన అంతా ఏం గుర్తొచ్చిందంటే ఉట్టు మీద ఉందా పొయ్యి మీద ఉందా? పొయ్యి మీద ఉంటే అది తింటది, ఉట్టు మీద ఉంటే నేను తింటానని ఈ సంఘర్షణ మధ్యన ఆ రోజు దేవుడు దైవజనులు అన్నారంట, ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు కనబడతాడు అంటే మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు అన్నమాట. కారణం ఏంటంటే ఏం కనబడ్డాయి నాయన అని అడిగితే దర్శనం గుడ్లు కనబడ్డాయి పాస్టర్ గారు అన్నాడు. నిజమే కదా? ఎందుకని మన ఆలోచనలు కూడా అంతేదివి. దాన్ని భక్తుడు ఇర్మియా గ్రంథం ఏమన్నాడు తెలుసా? హృదయం అంట మోసకరమైనదంటండి, ఘోరమైన వ్యాధి కలిగిందంట. అందుకే దేవుడు నిన్ను డబ్బిమ్మని అడగట్లా, నాకు ప్రసాదాలు పెట్టమని అడగట్లా, నాకు బట్టలు ఇవ్వని అడగట్లా. దేవుడికి కావాల్సిన తెలుసా? నిన్ను మోసపరిచి నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేసే నీ హృదయమే నాకు కావాలి. దేవుడికి నా హృదయం ఎందుకండి అని అంటారా? నీ హృదయంలో ఉన్న నీచమైన కార్యాలలో నుండి దేవుడంట నీ హృదయ ఆలోచనలు తప్పించడం దేవుని వశమై ఉన్నది కనుక నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అందుకని నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు. హృదయమనేది తలుపునొద్ద యేసు నాలుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములకు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా మన నడిపింపు. దేవుని ఆత్మ మన హృదయంలో చేసే రెండో ప్రేరేపణ ఒకటి పాపంలో పడకుండా ఒకటైతే మనల్ని నడిపిస్తూ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎటు కూర్చున్నాం, లేచి మోకరించి ప్రార్థన చేయి, లేదా ఇదిగో పాస్టర్ గారు ఎంత ప్రయాసపడి ఆరాధన పెడతా ఉంటే నీరసము రొప్ప అనుకుంటే ఇంట్లో ఉన్నావేంటి, పద దేవుని మందిరానికని కొన్నిసార్లు మీకు తెలియకుండానే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ దైవత్వంలోనికి నడిపించడానికి ఇష్టపడుతుంది. అందుకనే ప్రార్థన విషయానికి వస్తే అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో దేవుని యొక్క దాసుడు పౌలు భక్తుడు మాట చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా ఆత్మయు మన బలహీనతను సహాయము చేయును. ఏ విధమైన సహాయం అంటే చదవండి. యాలయనగా
మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చారింపు సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయించున్నాడు. చూసారు, కొన్నిసార్లు మనం అలిసిపోతాం కానీ లోపల ఆత్మ ఏమంటే ప్రార్థన అనేది నడిపిస్తూ ఉంటాం. ఎంతమంది ప్రార్థనలో పడుకుంటారు చెప్ప చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మా ఒప్పుకోరు. కొన్నిసార్లు ఏమంటే ప్రార్థించడానికి మోకరిస్తాం కానీ మరి రాత్రి లేదు కందరకాయలు లేవడమో అలిసిపోవడమో శరీరం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూనే పడుకుని పోతాం అన్నమాట. ఓ రోజు అనుకుంటా అన్నయ్య మీటింగ్స్కి వెళ్ళాం మొన్న 16వ తారీఖుని. ఈదులు కొంటూ ప్రార్థన తెల్లారే ఆ రాత్రి నుంచి మించి 1 గంట దాకా నిద్ర లేదు. పొద్దున్న 4కి లేచి వచ్చేసా. పాట పాడుతున్నాను కానీ అని పడుకుని పోతున్నాం. ఆలోచించేది కొన్నిసార్లు మనకు తెలియదు, మనం ఉంటానే ఉంటాం, మనం మెలుగుగానే ఉంటాం కానీ శరీరం అలసిపోవడం వల్ల ఏమవుతుందో అంటే నిద్రపోతూ ఉంటాం. అయినా సరే కొన్నిసార్లు చూడండి, నేను గమనించుతా ఒకసారి ప్రార్థన చేసి పడుకున్నా మన శరీరం పడుకుంటుందేమో కానీ లోపల ప్రార్థన దేవుని ఆత్మ మట్టి ఏం చేస్తుంది, రగులుతూనే దేవునికి ఇంకా మొరపెడుతూనే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా మీ ఆత్మ మొరపెట్టడం మీరు విన్నారో? నేను విన్నాను, దేవునికి మహాకృపను బట్టి. ఎవరైనా ఒక్కోసారి ప్రార్థన చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోయినా నాలో ఎక్కడో ఒక మూలుగు, నా పెదాలు ఎక్కడో ప్రార్థన వినబడుతూనే ఉండడం నేను విన్నాను. అప్పుడు అనిపించింది దేవుని ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది అంటే మన శరీరం బలహీనమైనప్పుడు మన ప్రార్థన అలా అని చెప్పి రోజు లోపల ఉన్న ఆత్మ ప్రార్థన చేసుకుంటుంది, నేను శుభ్రంగా మనసు కాలు వేసుకోకపోవడం అది అలాగే నేను చెప్పట్లేదండి. నడిపింపు అనేది దేనికైనా కావాలని చేసింది కాదు, బలహీనతను బట్టి జరుగుతూ ఉంటుంది. నడిపింపు అంటే చాలా రకాలు చెప్పుకోవచ్చు. దేవుళ్ళు ఒక్కోసారి వాక్యం చెప్పడానికి నన్ను ఒక సేవకులు పిలిచారు పుట్టినరోజు కార్యక్రమానికి అని. అడిగాను, మీ పాస్టర్ గారు వస్తున్నారు ఒకసారి మనకి ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పమంటారు. గ్రీటింగ్స్ అంటే ఏం చెప్తాం, ఆ పిల్లవాడిని దీవిస్తాం, 4 మాటలు చెప్పి ముగించేస్తాం. అక్కడికి వెళ్ళగానే అయ్యగారు, అయ్యా నేను ఈరోజు వాక్యం చెప్పలేను కానీ మీరే చెప్పండి మొత్తం అన్నారు. 10 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు వాక్యం ఎంతసేపు చెప్పాలి? ఇప్పుడు నేను కనీసం ఒక అరగంట అయినా చెప్పాలి. ఎలా సాధ్యం అవుతుంది? వెంటనే బైబిల్ చెప్తుంది, నువ్వు నిలబడు నేను మాట్లాడుకుంటానని. ఆలోచన చేయని ప్రియులారా, 5 నిమిషాలు చెప్పే ప్రసంగం ఇంచుమించు 45 నిమిషాలు మాట్లాడి పక్కకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందుకు ఏం చెప్పుకుంటాను అంటే కల్పితాలు ఏమీ మనం చెప్పక్కర్లేదు. దేవుని వాక్యాన్ని దేవుని చెబుతూ ఉంటే అక్కడ ఉదాహరణ గుర్తు వస్తుంది, ఇక్కడ ఉదాహరణ గుర్తు వస్తుంది, ఇక్కడ అనుభవానికి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏమైపోతుందంటే వాక్యంగా మలచబడుతుంది, తయారవుతుంది, వాక్యంగా తయారవుతుంది. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుని జ్ఞానం దేవుని ఆత్మలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో మనం చెప్పక్కర్లేదు. అందుకే బైబిల్ అంటుంది, నిలబడి మీరు కానీ మాట్లాడువాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ కావాలి. ఒకటి, మన శరీర క్రియలను ఆత్మ మనలోని లేకుండా చంపివేస్తుంది, మన పరిశుద్ధ కార్యాలను జరిగించడానికి ఇష్టపడుతుంది, తాగుడికి మన అవకాశాన్ని ఇవ్వనివ్వదు. రెండవది మనం చూస్తున్న వారు అయితే దేవుని ఆత్మ పనికిమాలిన చోట్ల కూర్చొనివ్వదు. దైవ సంబంధమైన కార్యక్రమాలకి, దైవ సంబంధమైన కార్యక్రమం యొక్క అనుభవాల్లోనికి, దైవ సంబంధమైన స్థలాల్లోనికి దేవుని ఆత్మ మనం నడిపిస్తూ ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. మూడవది చూడండి ప్రియులారా, దేవుని ఆత్మ చేసే మూడవ పని, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 30వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచుకుని ఏంటంటే ఆయన యందు మీరు, అలాగే 1వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదువుతాం అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మన మీద దేవుని ఆత్మ ఒక ముద్రను ఇస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమండి, ఈ మధ్య ఒక దైవజనుడు చెప్పడం నేను విన్నాను, ఏమంటే మనలో చాలా మంది సేవకులు ఉంటారు కానీ కొన్నిసార్లు ఇదిగో ఈ పాస్టర్ గారు ఇంకా శరీర క్రియలు వదలలేదు, ఈ పాస్టర్ గారిలో ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎలాగా అంటే మాట్లాడే తీరు బట్టి ఉంటుంది అన్నమాట. కొంతమంది పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఏమండి ప్రతిదాన్ని పనికి మాలిన ఉదాహరణలు తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది దైవజనులు ఉంటారండి, కేవలం ఆత్మ సంబంధమైన నడిపింపులోనే వెళ్తారు. ఉదాహరణ చెప్పాల్సి వచ్చినా ఏం చెప్తారు,
బైబిల్లో ఉన్న ఉదాహరణలే చెప్తారు. అసలు ఒక మాస్టర్ గారు ఉంటారండి, అసలు బయటికి ఎవరు అంటే అర్థం ఏంటి అంటే వాక్యమే చెప్తారు తప్ప, ఉదాహరణ చెప్పిన వాక్యమే చెప్తారు తప్ప, ఇగో నేనే పలానా ఇంటికి వెళ్ళానే పలానా చోట ఏం చెప్పరండి కొంతమంది. కారణం ఏంటి అంటే ఆత్మ నడిపింపు. నేను కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను, ఏ సేవకుని పిలుద్దాము ఒకవేళ మీటింగ్ అన్నప్పుడు 2 రకాలు మేము మనసులో పెట్టుకుంటాం. ఒకటి ఆత్మ సంబంధమైన దైవజ్ఞులు ఎవరో గుర్తిస్తాం. నిజంగా మన చాలా మంది క్రిస్మస్ టైంలో వచ్చారు, చాలా చూడడానికి మనిషి కనబట్టలేదేమో కానీ మీరు గమనించారు లేదో దైవజ్ఞులు ఆత్మ నడిపింపుతో ఉన్నారు. ఆయన మాట్లాడే తీరు ఏది ఎక్కువ మాట్లాడట్లా. రెండవది ఆయన మాట్లాడేది ఏదొచ్చినా సరే వాక్యమే. నాకు చాలా సంతోషం అనిపించింది. అలాంటి దైవ సేవకులు మనం కనిపెట్టడం చాలా కష్టం. చాలా మంది మేము పాస్టర్లమే అంటారు, నా మట్టి నేను కూడా చెప్తాను, కానీ కేవలం వాక్యమే చెప్పేవారు కొంతమంది అయితే ఏమండి వాక్యం పేరు చెప్పుకొని తిన్నవాక్క ఉన్నవాక్క అంటూ ఏమండి కల్పించేటప్పుడు బోధ చేత అనేకలను మభ్య పెట్టి ఈరోజు వాక్యం అయిపోయింది. ఏం చెప్పేవారంటే ఏం చెప్పారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఒక ఆవిడని అడిగారంట, అమ్మ ఈరోజు వాక్యం ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఆయన అడిగాడంట, ఏమ్మా ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, ఏం చెప్పారంటే బాగా చెప్పారంటే వాక్యం అందంట. అదేనమ్మా ఏం చెప్పారంటే బాగా చెప్పారంటే అందంట. అదేనమ్మా ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు కానీ బాగా చెప్పడం వేరు, అర్థమయ్యే రీతిగా చెప్పడం వేరు. ఇంటికి వెళ్ళగానే ఏం చెప్పారు అంటే దేవుని ఆత్మను పొందుకోవాలంట, ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. ఇది పాఠ్యం. దీని గురించి మనం ఏమేమి చేయాలి అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ నడిపింపు అంటే ఎలా ఉంటుంది అంటే లోపలంట దేవుని ఆత్మ శరీర క్రియలను జరిగించదంట, అందుకని ఆత్మను పొందుకోవాలంట. రెండవది ఆత్మను పొందుకుంటే దేవుళ్ళు నడుస్తామంట, ప్రార్థనలు బాగా చేస్తామంట, ధైర్యంగా ఉంటామంట. మూడవది మనం మాట్లాడే మాటలో మనం శరీరంగా మాట్లాడుతున్నామా, దేవుని ఆత్మలో నడిపింపబడి మాట్లాడుతూ ఒక ముద్ర, అరే వీడి మాట ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా ఉంటుంది. ఒక ముద్ర, మనుషులే ఎక్కర్ల ముద్ర, దేవుడే ముద్ర ఇస్తాడంట. ఆత్మ చేత నడిపించే వాళ్ళు గుర్తుపట్టొచ్చు. ఉదాహరణకి జనసేన దేవదాసయ్య గారు ఉన్నారండి, ఇక ఆయన మనం చెప్పక్కర్లేదు, ఆయన ఆత్మీయుడని. ఎందుకని ఆయన చూడగానే ఆయన యొక్క అనుభవంలో ఉన్నవాళ్ళని చెప్పేస్తాం. కొంతమందిని నేను పాస్టర్ గారిని చెప్పుకుంటే కానీ అర్థం కాదు, నువ్వు పాస్టర్ గారువా అని. కొంతమంది ముఖాల్లో కనబడిపోద్ది, అయ్యా మీరు పాస్టర్ గారా అనేస్తారు. కారణం ఏంటి? దేవుని ఆత్మ మనల్ని ముద్రిస్తుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఎప్పుడైనా సరే అమ్మ మీరు క్రైస్తవులా అని ఎప్పుడైనా కనిపెట్టారా? చెప్పలే. ఇలా ప్రవర్తన తీరు, మాట తీరు, నువ్వేంటో, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏంటో స్టాంప్. మరి దేవుని ఆత్మ ముద్ర నీకుందా? నిన్ను చూడగానే ఎందుకు కనిపెట్టట్లేదంటే ఇంకా నీలో ఆయన ముద్ర, ఆయన స్వభావాలు, ఆయన పోలికలు ఏదేమో అంటాను నేను. అలా ఉండాలి అంటే ఎప్పుడు వాక్య ధ్యానం. నేను అంటాను చూడండి, ఉదాహరణగా నిర్గమాకాండం 34 తీయక్కర్లేదు. ఏమంటే సినాయి కొండ మీద కూర్చున్నారు, మోషేతో దేవుడు ముఖాముఖి మాట్లాడాడంట, తిరిగి వచ్చేసాడు. ప్రజలందరూ అంటున్నారు నువ్వు దేవుడితో మాట్లాడావా? ఎలా చెప్పావు? నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నావు, గొప్ప వెలుగు. కానీ ఈరోజు మన్నేమంటున్నారు, చర్చి నుంచి బయటికి వెళ్ళగానే నువ్వు బైబిల్ చూపించి నేను గుళ్ళోకి వెళ్ళాను అన్నా నమ్మట్లేదు. ఎందుకని? రాగానే బైబిల్ అక్కడ ఎట్టి ఇక ఏమైనా అంకించుకుంటావంటే బూత్ మాటలు, ఏమండి దెబ్బలాటలు చేస్తా ఉంటే గుడికెళ్ళి వచ్చిందే కానీ అని వేస్తారు. కారణం ఏంటంటే ఈరోజు గుడికెళ్ళేవే కానీ ఆ వెలుగును, ఆ ప్రకాశతను, ఆ ఆత్మను మనం పొందుకోలేదని ఈ లోకం కనిపెట్టేస్తుంది. మనం వెళ్ళినప్పుడు అంట, మీకు చాలాసార్లు చెప్పా, ఒక వాగుడికాయ అమ్మాయి ఏమండి నోరు తెరిస్తే కంపుగా మాట్లాడే అమ్మాయి మారిపోతేనంట 70 మంది ఓ చోట మారిపోయారు. కారణం ఏం చేస్తా, ఈవిడే మార్చిన, ఆ పాస్టర్ గారు ఎవరు అనుకున్నారు కానీ మార్చిన దేవుడు అనేకులకు సాక్షాత్తం అయ్యాడు. ప్రియులా దేవుని బిడ్డలారా, నీ మీద దేవుని ముద్ర ఉందా? నేను చూడగానే నువ్వు దైవికంగా కనబడుతున్నావా లేదా ఇంకా లోకానుసారంగా కనబడుతున్నావా? ఆత్మలో ఉన్నప్పుడు నువ్వు కొన్నిసార్లు మాట్లాడక్కల్లా, నీ ముఖపు వెలుగు ఛాయే నువ్వు దేవుని బిడ్డవని, ఆత్మ సంబంధమైన వ్యక్తివని. ఉదాహరణగా ఒక బ్రాండెడ్గా మన బట్టలు కొనుక్కున్నప్పుడు ఏం చూస్తాం? ఏ కంపెనీయా చూస్తాం. వేసుకొని చూడక్కర్లే కది, కంపెనీ చెప్పేస్తుంది నేను పలానా బ్రాండ్. ఈరోజు నిన్ను అంటారుగా, అన్నమంతా తినక్కర్లేదమ్మా, అది అన్నమంతా ఎతకక్కర్లేదమ్మా, ఓ మెతుకు చాలు అంటావు. నిజమే, నువ్వు దేవుని బిడ్డవంతా నువ్వు చెప్పక్కర్లా,
నీ ముఖాన్ని చూసినా, నీ మాటని చూసినా, నీ ప్రవర్తన చూసినా, నీ నడవడిని చూసినా నువ్వు దేవుని బిడ్డ. దేవుని ఆత్మలో నడిపించబడుతున్నావు, దైవికంగా జీవిస్తున్నావు. దేవుని ఆత్మ నీలో ఉన్నాడని నేను చూచిన వారందరూ చెప్పేదరు గాక. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే ఒకటి, శరీర సంబంధమైన క్రియలు జరగనివ్వదు. రెండవది, దేవుని యొక్క నడిపింపులో నడిపిస్తుంది మనం. మూడవది, నువ్వు దేవుని బిడ్డవని అనేకులకు ముద్రించేటట్లుగా నీ ముఖ కవలికల్లో ఆయన స్వభావాన్ని చూపిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను, చదవండి చాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడతాం. ప్రభు యొక్క ఆత్మ పోలికలోనికి మనమందరూ మార్చబడదుము గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. ఈ రోజు మనకి దేవుడు ఏమండి, లోక నాయకులు లేదంటే సంస్కరణ యోధులు యుద్ధము చేసి స్వాతంత్రాన్ని ఇచ్చారు. రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో మన ప్రభుత్వాలు నడిపిస్తూ స్వేచ్ఛా స్వతంత్రంగా మనం మార్చారు. అలాగే దేవుని ఆత్మ కూడా దైవికంగా మనం స్వతంత్రం నడపడానికి దేవుడు మనకి ఏ రాజ్యాంగం ఇచ్చాడంటే తన ఆత్మనే ఇచ్చాడు. ఆ ఆత్మ చెబుతుంది ఏది మంచిదో ఏది చెడ్డదో. ఆ ఆత్మ మనల్ని మారుస్తుంది, ఆ ఆత్మ మనల్ని బలపరుస్తుంది, ఆ ఆత్మ మనల్ని కాస్తుంది, ఆ ఆత్మ మనల్ని ముద్రిస్తుంది. ఆ ఆత్మ చేత మన స్వాభావిక పోలికల్లోనికి మార్చబడతాం. అట్టి కృప, ధన్యత, స్వేచ్ఛ, స్వాతంత్రము దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. నల్లవచ్చిన ప్రార్థన.